దేశంలోనే తొలిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా హుజూర్ నగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్ ను ప్రారంభించారు. 10 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదిక పైన సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలంలోని సారపకాలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకున్నందుకే ఆసక్తి చూపే వాళ్ళం కాదని, ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వాలు పంపిణీ చేసిన రేషన్ బియ్యం దొడ్డుగా ఉండడం వల్ల చాలా వరకు ఆ బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికి ప్రజలు మొగ్గు చూపేవారు కాదు. ఆ రేషన్ బియ్యాన్ని ఆవులకు గేదెలకు ఆహారంగా పెట్టేవారు చాలా మంది. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే రేషన్ బియ్యం పంపిణీ చేసినప్పటికీ ఆ బియ్యాన్ని తినడం కోసం వినియోగించకుండా చాలా మంది 10-12 రూపాయలకు అమ్ముకుంటూ వేల రూపాయలు వెచ్చించి సన్నం బియ్యం కొనుక్కొని తినేవారు. ఇక ఆ రేషన్ బియ్యం రేషన్ మాఫియాదారుల చేత కొనబడి బయట రాష్ట్రాలకు అలాగే విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది. మొన్న ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇక నాణ్యమైనటువంటి సన్నబియ్యం పంపిణీ జరిగితే ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళు అంటున్నారు. నిజంగా ప్రభుత్వం రైతులకు సన్నబియ్యంకు సంబంధించినటువంటి వడ్లను పండించే విధంగా ప్రోత్సహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఈ రేషన్ షాపుల్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుందాం. మరి మీ ఏరియాలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తే వాటి నాణ్యత ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.